అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఆంటీ ఏంటి ఇలా పట్టుకుని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మూంగ్ దాల్ అంటే పెసరపప్పుతోటి పిజ్జా చేస్తున్నాను. పిల్లలకి చాలా మంచిది ఇది. పిల్లలకి పెట్టండి. బయట పిజ్జాలు కొనుక్కుండా ఇలా పిజ్జాలు చేసి పెడతా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు. తర్వాత ఇంకా ఏం ఐటెంలు ఉన్నాయో చేసి చూపిస్తాను. ఇది పెసరపప్పు నానబెట్టి దాంతో పిజ్జా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. నానబెట్టి కడుక్కున్న పెసరపప్పు ఇది ఇలాగా ఒక కప్పు తీసుకున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత 2 పచ్చిమిర్చి. ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సాల్ట్ వేసుకుని. తర్వాత క్యాప్సికమ్లు 3 రకాల క్యాప్సికమ్లు తీసుకున్నాను. ఇది పన్నీర్ ముక్క, ఇది మజరెల్లా చీజ్. ఇది తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. వాటర్ అన్నది వేయకూడదు. వాటర్ వేస్తే మీకు పలచన అయిపోద్ది దోశ. ముందుగా మనం ఇవి పన్నీర్ ముక్కలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పన్నీర్ వేయించుకుందాం. ఓకే, కొంచెం గరం మసాలా, ఇలా వేయించుకున్నాక ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మెత్తగా మిక్సీ పట్టుకుని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. పెసరపప్పు పేస్ట్లా చేసుకుని ఇలా ఒక్క నిమిషం ఇలాగంటే ఏదైనా పిండి ఇలాగే కొంచెం ఫ్లఫీగా అవుతుంది, మెత్తగా అవుతుంది. ఒక్క గరిట వేసుకుని కొంచెం లావుగానే వేసుకోవాలి దోశ. అంచుల వెంట ఇలాగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. ఇప్పుడు తిరగేసుకోవాలి. రాసుకోవాలి. దీనిపైన ఇప్పుడు పిజ్జా సాస్ రాసుకోవాలి. ఇప్పుడు పన్నీరు ముక్కలు వేసుకోవాలి. ఇలాగా ముక్కలు చేసేసి ఇలాగా ఈ పన్నీర్ బాగా నలిపేసి వేసుకోవాలి. ఒక్కొక్కటి డెకరేషన్ చేసుకోవాలి ఇలాగా. ఈ ముక్కలన్నీ ఇలా వేసుకుంటే సరిపోద్ది. ఇలా చీజు పైన వేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే పిల్లలకి ఆ చీజ్ వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ తెచ్చుకొని మనం ఇంట్లోనే చేసుకుంటే పిల్లలకి హెల్తీ. బయట ఫుడ్ కంటే ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. సండే, సాటర్డే ఏదైనా సెలవులు వచ్చినప్పుడు పిల్లలకి చేసి పెడుతూ ఉండండి, ఇష్టంగా తింటారు. అంతే, చూసారు కదా, కలర్ఫుల్గా బాగుంది.
చిల్లీ ఫ్లేక్స్ జల్లుకుందాం. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఉంచడమే. చీజ్ మెల్ట్ అయ్యాక తీసి చూపిస్తాను. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. పూర్తిగా చీజ్ అయితే మెల్ట్ అయిపోయింది. దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా వేడివేడిగా ఉండగానే కట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎక్సలెంట్గా వచ్చింది. ఇలా ముక్కలు కోసి పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిజ్జా పెట్టారంటే ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, హై ప్రోటీన్స్ ఉంటాయి పెసరపప్పులో. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి ఎంజాయ్ చేస్తూ తింటారు. చూసారు కదా నాకైతే 2 పిజ్జాలు అయినాయి నేను వేసిన కప్పు పెసరపప్పుకి. ఇలాగే చేసుకోండి. మీరు చేసుకున్నాక ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు తిని చూపిస్తాను, చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.